మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక తన నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ బైపోల్లో చర్చిస్తున్నారు. ఈ మీటింగ్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ప్రచార సరళిని విశ్లేషిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, మనం అటు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో అందరూ కూడా మీటింగ్ లో ఇప్పటికే జాయిన్ అవటం మనం చూస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ మీటింగ్ లో ఇటువంటి అంశాల గురించి చర్చిస్తున్నారు అనుకోవచ్చు. జూబ్లీ హిల్స్ బైపోల్ పై చర్చ జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఏదైనా దిశానిర్దేశాలు చేయడం జరిగిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నివాసంలో కూడా మంత్రులు మరికొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా సీఎం తో భేటీ అయ్యారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే నిన్న సాయంత్రంలో కూడా ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఆ ప్రచారం ముగిసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు తదుపరి అంశాలకు సంబంధించి అంటే ఎలా కొనసాగుతుంది అన్న అంశం పైన కూడా ప్రస్తుతం అయితే భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. అయితే ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ తో పాటు అందరూ మంత్రులు కూడా హాజరు కావడం జరిగింది. అంటే దాదాపు 7 డివిజన్లో 14 మంది కేబినెట్ మంత్రులకు సంబంధించి కూడా ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రుల చొప్పున కూడా ప్రచారం నిన్న సాయంత్రంతో ముగిసింది. కానీ ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, ప్రచారం ఎలా సాగింది, ఎలా ఉండబోతుంది పోలింగ్ సరళి అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ప్రజా సమస్యలకు సంబంధించి జూబ్లీ హిల్స్ లో ప్రధానంగా ఎలాంటి సమస్యలని ప్రజలు మీ ముందుకు తీసుకొచ్చారు అన్న అంశంతో పాటు పూర్తిగా అంటే ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారానికి సంబంధించి ఎలా తిప్పికొట్టారన్న అంశం పైన కూడా ప్రచారం బీఆర్ఎస్ అంటే ఈ 2 రోజులు చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే రేపే ఎన్నికలు పోలింగ్ జరగనుంది కాబట్టి అంటే ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి సన్నాహాలు ఏంటి అన్న అంశం పైన. ఎందుకంటే ఈ బై ఎలక్షన్ల నేపథ్యంలో కూడా ఇటు ప్రతిపక్షం అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ప్రెస్టేజియస్ గా తీసుకున్న నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ గెలవాలి అన్న ఉద్దేశాన్ని ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి ఎత్తులు వేస్తుంది అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి దగ్గర చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ బై ఎలక్షన్ నేపథ్యంలో ఎలాగైనా గెలవాలని చూసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంది. నగదు లేదా మద్యం పెద్ద ఎత్తున పంచే అవకాశం ఉంది. ప్రజలను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి వాటి పట్ల కొంచెం జాగ్రత్త వహించాలని కూడా ముఖ్యమంత్రి సూచించినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే మాటల యుద్ధం కొనసాగుతుంది. అంటే ఒక ఇటీవల కాలంలో కూడా చాలా కీలకంగా కూడా ముఖ్యమంత్రిని సవాల్ చేస్తూ మాట్లాడిన నేపథ్యం కావచ్చు, అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబాన్ని సవాల్ చేస్తూ మాట్లాడిన మాటలు కావచ్చు, అంటే పూర్తిగా కూడా ప్రభుత్వ సంబంధించినటువంటి మంత్రులపైన కూడా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు మాట్లాడుతున్న తీరుకు సంబంధించి కూడా సోషల్ మీడియా ప్రచారాలకు సంబంధించి ఎలా తిప్పికొట్టాలి అన్న అంశం పైన కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం కాపుతున్న నేపథ్యంలో ఈ రోజు మొత్తం కూడా మంత్రులంతా కూడా అలర్ట్ గా ఉండాలని మాత్రం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ వాసు.